ది ఇమిటేషన్ గేమ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 54 మినిట్స్ తో జియో టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట. మన హీరో దగ్గరికి ఒక ఇద్దరు పోలీసులు వస్తారు. ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడతారు. ఆ సీన్ గైస్ కొంచెం బాగుంటుంది. ఇంకా ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే తెలుగు డబ్బింగ్. ఈ తెలుగు డబ్బింగ్ ఎంత వరస్ట్ గా ఉందంటే అంత వరస్ట్ గా ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అసలు ఆ వాయిస్ మనకి పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఒక సీన్ లో ఏమో బేస్ వాయిస్ లో వస్తుంది, ఇంకొక సీన్ లో ఏమో లో వాయిస్ లో వస్తుంది. లిటరల్లీ ఏంటంటే మూవీలో హీరో డబ్బింగే బాగుండదు, వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ గురించి మాట్లాడటమే వేస్ట్, అంత వరస్ట్ గా ఉంటాయి. సరే మూవీలో ఏమన్నా స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉందా అంటే నో. మరీ అంత రెగ్యులర్ స్టోరీ కాకపోయినా నార్మల్ స్టోరీ అన్నమాట. ఇలాంటి స్టోరీస్ తో మూవీస్ వచ్చాయి, కాకపోతే చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళు యజ్ఞ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా ఉంటారు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కోసం. అయితే మన హీరో ఆ ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేశాడు, క్రియేట్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. మూవీలో యజ్ఞాన్ యొక్క ప్రాజెక్ట్ అంటారు. అసలు మూవీలో ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఏదో ఒక కోడ్ని కనిపెట్టాలి అంటారు, అదంటారు ఇదంటారు, కానీ మనకైతే పర్ఫెక్ట్ గా అర్థం కాదు. అసలు లిటరల్లీ వీళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారో కూడా మనకి పర్ఫెక్ట్ గా అర్థం కాదు. అంత కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు. వీళ్ళు ఒక మిషన్ తయారు చేస్తా ఉంటారు. ఆ మిషన్ ఏంటంటే వేరే దేశంలో ఉన్న కోడ్స్ కనిపెడతా ఉంటుంది. అంటే ఆ కోడ్స్ కనిపెట్టడానికే వీళ్ళు ఈ మిషన్ తయారు చేస్తారు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, వీళ్ళు ఆ కోడ్ కనిపెట్టంగానే వీళ్ళు ఏంటంటే యుద్ధం గెలుస్తారంట. అంటే ఎలాగా ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. అదే నాకు కొంచెం అన్లాజిక్ గా అనిపించింది. ఇంకా మూవీలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ కూడా మరీ అంత గొప్పగా ఉండవు గైస్. అలాగే మూవీలో ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ కూడా మరీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. ఏదో అలా వచ్చి అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నాకైతే మరీ అంతే అనిపించలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.